ప్రైజ్ ద లార్డ్. అందరూ బయటికి వెళ్ళిన వాళ్ళు స్కూల్స్కి, కాలేజెస్కి, ఆఫీసులకి, మీ పనుల మీద బయటికి వెళ్ళిన వాళ్ళు క్షేమంగా మీ పనులు ముగించుకొని మీ గృహాలకు చేరుకున్నారండి. మరి మనం ఇంత క్షేమంగా వచ్చామంటే అది మన గొప్పతనము, మనం తీసుకున్న జాగ్రత్తలో కానే కాదని మనందరికీ తెలుసు కదా. మనం ప్రతిరోజు మన సమస్యల గురించి భారంగా ప్రార్థన చేస్తున్నాం. అయితే ఇంకా చాలా మంది విశ్వాసం అయితే ఉంది కానీ ధైర్యం ఉండట్లేదు సిస్టర్ అని బాధపడుతున్నారు. అలా బాధపడకండి. ఎందుకంటే మీ ప్రార్థన సరిపోవట్లేదు కాబట్టి నన్ను కూడా ఎటువంటి అర్హత లేని నన్ను కూడా మీతో కలిపాడు తండ్రి. ఒకానొక సమయంలో నా ప్రార్థన సరిపోలేదు, నాకు అవసరమైంది తండ్రిని అడుగుతున్నాను, కానీ నేను చేసే ప్రార్థన కానీ తండ్రికి నేను ఇచ్చే సమయం కానీ సరిపోవట్లేదు. అందుకని నా తరపున ప్రార్థన చేయడానికి మా చిన్నమ్మని ప్రేరేపించాడు తండ్రి. అప్పుడు నేను ప్రెగ్నెంట్తో ఉన్నప్పుడు నాకు ఆడపిల్ల ఉంది, మగబిడ్డ కోసమని అడుగుతున్నాను, కానీ ఎక్కువ సమయం తండ్రితో గడపలేకపోయాను. చేసే ప్రార్థన కూడా సరిపోవట్లా, ఎందుకంటే చిన్నపిల్ల ఉంది, ఆ పాపను చూసుకోవాలి, ఇంట్లో పని అంతా ఉండేసరికి ప్రార్థన దగ్గరకు వచ్చేసరికి సరిపోవట్లేదు. అందుకని తండ్రి మనకి ఏదైతే ఇవ్వాలని నిర్ణయించి పెట్టాడో అది మనం అడుగుతూ ఉంటాం మనకు తెలియకుండానే. అది అడగడానికి మనం చేసే ప్రార్థన తండ్రికి సరిపోనప్పుడు మన తరపున వేరే వాళ్ళకి ప్రేరేపణిస్తాడు. అది నాకు జరిగింది కాబట్టి మీకు ఇంత ధైర్యంగా చెప్పగలుగుతున్నాను. నాకు కావాల్సింది నేను పొందుకోవడానికి నా ప్రార్థన సరిపోవట్లేదని. చిన్నమ్మ ఆమె బలహీనురాలు, ఆరోగ్యం బాగాలేదు, నెమ్మ మనిషి, సన్నగా ఉండితే అయినా సరే ఆ అనారోగ్య పరిస్థితిలో కూడా 7 రోజులు ఉపవాసం ఉంచాడు తండ్రి. ఉపవాసం ఉంచి దర్శనం వచ్చిందంట, దర్శనం చూపించాడంట. నాకు నైట్ ఫోన్ చేసి అంటే ఉపవాస ప్రార్థనలు అయిపోయిన తర్వాత 7వ రోజు నాకు నైట్ 10 గంటలకు ఫోన్ చేసింది. ఎప్పుడు చేయలేదు. చేసి అప్పుడప్పుడు ఫోన్ చేసి, అమ్మ ఇట్లా ప్రార్థనలో పెట్టాను, దేవుడు నీకు పలానా బిడ్డను ఇవ్వబోతున్నాడు, నువ్వు ధైర్యంగా ఉండు, ప్రార్థన చేసుకో అని చెప్పింది. అవునా చిన్నమ్మ అంటే, అవునమ్మా నువ్వు అధైర్యంగా ఉన్నావు, అవిశ్వాసం, కొంచెం అల్ప విశ్వాసంగా ఉంది, నువ్వు భయపడొద్దు, నా ఉపవాసం ఉన్నాము, 7 రోజులు ఉపవాసం ఉంటే తండ్రి దర్శనంలో చూపించాడు అని చెప్పింది. అసలు దేవుడి కృప ఇప్పుడు లేదులండి. చిన్నమ్మ చనిపోయింది. అసలు నిజంగా దేవుడికి దగ్గరైన తర్వాత తండ్రి తీసుకున్నాడు. అలా ఇప్పుడు మనం చేస్తున్నాం. మీరు ఇంతకుముందు చేసుకున్నారు. మీ ప్రార్థన సరిపోవట్లేదు, ఎలా చేయాలో మీకు తెలియలేదేమో. అంటే నేనేదో గొప్పదాన్నని కాదు, మనకు తెలియని విషయం ఎలా సరైన క్రమంలో మనం ఎలా చేయాలి అనేది తండ్రి ఎవరెకరి ద్వారా మనతో మాట్లాడుతూనే ఉంటాడు. తండ్రికి మన మీదున్న శ్రద్ధ అది. నాకు ప్రార్థనకి జవాబు రాదు అని మీరు అనుకోవద్దు. మా ప్రార్థన సరిపోవట్లేదని ఇంకా మన తరపున మనతో పాటు కలిసి ప్రార్థించడానికి తండ్రి ఆ ప్రేరేపణ వేరే సిస్టర్లకి, వేరే బ్రదర్లకు కూడా ఇచ్చాడు తండ్రి. నేనే పాటిదాన్ని, నా తరపున వాళ్ళకి ప్రేరేపణ ఇవ్వడానికి, ఆ మనసు వాళ్ళకి ఇవ్వడానికి నేనే పాటిదాన్ని. తండ్రి దృష్టిలో నేనే పాటిదాన్ని అనుకోండి. మీరు ఏ పనిలో ఉన్నా ఇదే మాటే అనుకోండి. నా ప్రార్థన సరిపోలేదు, మా చిన్నమ్మకి ఆ ప్రేరేపణ ఇచ్చాడు, ఆమె చేసేది ఉపవాసం ఉంచాడు, నేను ఉండాలి అసలు మామూలుగా, అంత బలహీనతలో కూడా ఆమెను ఉంచాడు తండ్రి. మళ్ళీ అదే కరెక్ట్గా చిన్నమ్మ ఏదైతే చెప్పిందో మగబిడ్డ అని చెప్పింది, మగబిడ్డే పుట్టాడు నాకు. తండ్రి కార్యాలు అలా ఉంటాయి. కానీ కొంత సమయం పట్టింది, వెంటనే రాదు, కొంత సమయం మనం వెయిట్ చేయాలి. మనకి ఇంకా ఓర్పు, సహనం, ఆ నిరీక్షణ కోల్పోకుండా ఉండాలని తండ్రి ఇంకా ఆపుతా ఉంటాడు. మీ ప్రార్థన సరిపోవట్లేదని నన్ను కూడా మీతో కలిపాడు. నేను గొప్పదాన్ని కాదండి. మీరు దేవుడి దృష్టిలో మీరు గొప్పవాళ్ళు. దేవుడి దృష్టిలో మీరు ఉన్నారు కాబట్టే మీ తరపున నన్ను కూడా తండ్రి కలిపాడు. ఎటువంటి అర్హత లేకపోయినా మన ప్రార్థన చేస్తున్నాం, మనకి ధైర్యం ఇస్తాడు, మనల్ని బలపరుస్తాడు తండ్రి. మన ప్రార్థనకి జవాబిస్తాడు, అద్భుత కార్యాలు కూడా చేయబోతున్నాడు. మనం దారి తప్పిపోతున్నాం కాబట్టి సరైన దారిలో నడిపించి ఖచ్చితంగా మన ప్రార్థనలకు జవాబిస్తాడు. మీరు ధైర్యంగా ఉండండి. కాబట్టి కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవా మీకే స్తోత్రం, రాజాది రాజా మీకే స్తోత్రం, దేవాతి దేవా మీకే స్తోత్రం నా తండ్రి. గడిచిన ఈ దినమంతా ప్రభా మేమింత క్షేమంగా మా పనుల దగ్గరికి వెళ్ళి అంతే క్షేమంగా మా గృహాలకు చేరుకున్నామంటే అది మా గొప్పతనము, మేము తీసుకున్న జాగ్రత్తలు కానే కాదు నా తండ్రి. కేవలం మీ కృప, మీ జాలి, మీ దయ, మీ కరుణ మా చుట్టూ మాకు తోడుగా ఉండబట్టే ఏ పాటి వారం నా తండ్రి. మాకన్నా గొప్ప వాళ్ళు, మాకన్నా ధనవంతులు, బలవంతులు, మాకన్నా మంచి టాలెంట్ ఉన్న వాళ్ళు
గొప్ప పేరు ప్రతిష్టలున్న వాళ్ళు కూడా నా తండ్రి ఈ సమయం చూడలేక మరణించి ఉన్నారని ఎన్నో వార్తలు మేము చూస్తున్నాం. వారితో పోల్చుకునే అర్హత కూడా మాకు లేదు కదయ్యా. ఆయన సరే మా మీద జాలిపడి కరుణగా చూపించిన దేవా మీకే స్తోత్రం నా తండ్రి. ఏ పాటి వారం నా తండ్రి, ఆకాశ సింహాసనం మీద ఆసీనులై ఉన్న మీరెక్కడ, మీ పాదపీఠం భూమి మీద ఉన్న మేమెక్కడ నా తండ్రి. మరి మీ బిడ్డల మీద మీకున్న ప్రేమను బట్టి నా తండ్రి, బిడ్డలు చేసే ప్రార్థన వాళ్ళు సరైన క్రమంలో వాళ్ళు చేయట్లేదేమో. అమ్మా ఇలా కాదు తల్లి, తగ్గింపు ప్రార్థన మీరు అలవాటు చేసుకోండి ప్రభా. ఎటువంటి అర్హత లేని నా ద్వారా బిడ్డలకు చెప్పిస్తున్నందుకు ప్రభా నేనే పాటిదాన్ని నా తండ్రి. ఆకాశం వైపు కనులెత్తి చూసే అర్హత కూడా నాకు లేదు కదయ్యా. అందును బట్టి మీకే స్తోత్రం ప్రభా. మరి బిడ్డలో ఉన్న అల్ప విశ్వాసాన్ని ప్రభా, అవిశ్వాసాన్ని అధైర్యాన్ని తీసివేయండి నా తండ్రి. మరి బిడ్డల ప్రార్థన అయితే చేస్తున్నారు, విశ్వాసం అయితే ఉంది కానీ ధైర్యం ఉండట్లేదు. ఈ సమస్యల గురించి, అప్పుల గురించి, అనారోగ్య సమస్యలు, అప్పులు, గర్భఫలం లేక ధైర్యం ఉండట్లేదు, ఉండలేకపోతున్నాం ధైర్యంగానే. బిడ్డలు బాధపడుతున్నారు, భయపడుతున్నారు ప్రభా. బిడ్డల్లో ఉన్న భయాన్ని తీసివేయండి నా తండ్రి. మీరు తోడుగా ఉన్నప్పుడు నా ప్రభా, మరి మీ కృప చొప్పున నా తండ్రి తగ్గింపు ప్రార్థన మాకు అలవాటు చేస్తున్నారు నా తండ్రి. ఇంకా బిడ్డలు భయంలోనే బ్రతుకుతున్నారు, ఆ భయాన్ని తీసివేయండి నా ప్రభా. మీ బిడ్డలు నా తండ్రి సింహము వలె ధైర్యంగా ఉంటారని మీరు చెప్పారు నా ప్రభా. మీ దృష్టిలో బిడ్డలు ఉన్నారు కాబట్టి నా తండ్రి మరి తగ్గింపు ప్రార్థన చేస్తున్నారు, మరి విశ్వాసంలో బలపడుతున్నారంటే అది కేవలం మీ కృప, మీ జాలి బిడ్డల మీద ఉండబట్టి నా ప్రభా. ఇంకా బిడ్డలకి ధైర్యాన్ని ఇవ్వండి, విశ్వాసంలో బలపరచండి నా తండ్రి. మరి ఎవరైతే నా ప్రభా మరి నాన్నకి ఆరోగ్యం బాగాలేదు భయపడుతున్నారు నా తండ్రి, క్యాన్సర్ అని ప్రభా బిడ్డలు భయపడుతున్నారు, అలాగే ఊపిరితిత్తులు నెమ్మని భయపడుతున్నారు ప్రభా. పరమ వైద్యులు మీరున్నారు నా తండ్రి. మీరున్నప్పుడు నా తండ్రి మేమెందుకు భయపడాలి? మేమేదో గొప్ప వాళ్ళము, మేమేదో నీతిమంతులమనో కాదు నా తండ్రి. మీరున్నారు ప్రభా. మీ కృప మాకు తోడుగా లేకపోతే ఈ ప్రార్థనలో మేము ఉండేవాళ్ళం కానే కాదు నా తండ్రి. ఆకాశం వైపు కన్నులెత్తి చూసే అర్హత కూడా లేదు ప్రభా. మీ పాదాలు పట్టుకునే అర్హత అంతకన్నా లేదు నా తండ్రి. మరి ఎవరైతే ఇలాంటి ప్రాబ్లమ్స్ నా తండ్రి, ఆ బ్రదర్ని ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. మరి ఆ సిస్టర్కి మీరు ధైర్యాన్ని ఇవ్వండి నా తండ్రి. అలాగే అమ్మ హెల్త్ కోసం, మరి వాళ్ళ అమ్మ హెల్త్ కోసం ప్రార్థించమని అడిగినప్పుడు నా తండ్రి మరి బిడ్డల మీద మీ హస్తం ఉంచండి. ఒకవేళ ఏదైనా విషయంలో నా ప్రభా బిడ్డలు జారిపోయి పడిపోయి ఉంటే, మీ వాక్యానికి వ్యతిరేకంగా నడుచుకొని ఉంటే ప్రభా దయచేసి బిడ్డల మీద జాలిపడి కనికరపడి వాళ్ళు చేసిన తప్పుడు వాళ్ళు క్షమించండి నా తండ్రి. బిడ్డల మీద జాలిపడి చేసిన తప్పుడు దయతో క్షమించిన ప్రభా. బిడ్డల మీద మీ హస్తం ఉంచి సంపూర్ణ స్వస్థత బిడ్డలకు దయచేయమని అడుగుచున్నాం ప్రభా. అలాగే నా తండ్రి మాటలు రావట్లేదని ప్రభా బిడ్డలు ఎవరైతే బాధపడుతున్నారో, మరి బిడ్డల నోటి మీద ప్రభా మీ హస్తం ఉంచి, మీ హస్తం మీ స్పర్శ తాకే మాకైతే అంత అర్హత లేదు నా ప్రభా. మీ స్పర్శ మా మీద ఉంచడానికి మేమే పాటి వారం నా తండ్రి. మీరు మాట మాత్రము సెలవిస్తే చాలు ప్రభా, సంపూర్ణ స్వస్థత పొందుకుంటారు. మరి మంచిగా మాట్లాడాలంటే అది కేవలం మీ కృప మీదే నా తండ్రి. మీకే సాధ్యం నా ప్రభా. ఎన్ని హాస్పిటల్స్ తిరిగినా అది సాధ్యం కాదు నా తండ్రి. అలాగే నా ప్రభా మరి గుర్తు పెట్టుకోకుండా నా తండ్రి మరి ఎవరైతే నా తండ్రి చెప్పింది మర్చిపోతున్నారు నా ప్రభా, అటువంటి వారి గురించి ప్రార్థన చేస్తున్నాం. బిడ్డల మీద మీ హస్తం వచ్చింది. ఏదైనా విషయంలో వాక్యం నుంచి తప్పిపోయి ఉంటే, మీ మనసుకి నొచ్చుకునేలా ప్రభా బిడ్డలు ప్రవర్తించుంటే దయచేసి క్షమించండి. ఆ కుటుంబంలో ఎవరైనా దారి తప్పిపోతుంటే దయచేసి ప్రభా దయతో క్షమించి నా ప్రభా. బిడ్డల మీద కనికరపడి మరి చెప్పింది గుర్తుంచుకునే జ్ఞాపక శక్తి నా ప్రభా మీరే ఇవ్వండి నా ప్రభా. మిమ్మల్ని అడిగే అర్హత లేని వాళ్ళం నా తండ్రి. అయినా సరే మీరు తప్ప మాకెవరున్నారు ప్రభా. అలాగే నా తండ్రి ఎవరైతే ప్రభా ఇంకా అనేక అనారోగ్య సమస్యలతో హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు, ఐసీయూలో కోమాలో ఉన్నారు, ఇళ్లలో కూడా నా తండ్రి మరి దీర్ఘకాలిక వ్యాధులతో, షుగర్ వ్యాధితో నా ప్రభా ఎవరైతే బాధపడుతున్నారో, థైరాయిడ్తో బాధపడుతున్నారు ప్రభా, గ్యాస్ ట్రబుల్తో బాధపడుతున్నారు, గుండె జబ్బులు, కిడ్నీల ప్రాబ్లం నా తండ్రి, క్యాన్సర్ నా ప్రభా, ఇంకా అనేక సమస్యలతో, అనారోగ్య సమస్యలతో ఎవరైతే బాధపడుతున్నారు బిడ్డల మీద మీ హస్తం ఉంచండి ప్రభా. బిడ్డలు చేసిన తప్పుడు నా తండ్రి ఏదో విషయంలో బిడ్డలు జారిపోయే ఉంటారు నా తండ్రి. అందుకే ప్రభా ఇప్పుడు ఆ సమస్యలతో బిడ్డలు బాధపడుతున్నారు. దయగల దేవా, జాలిగల దేవా, బిడ్డల మీద కనికరపడి దయ చూపించిన
నా ప్రభా, మీ హస్తం ఉంచి నా తండ్రి మీ స్పర్శ పొందుకునే అర్హత మాకు లేదు ప్రభా. మీకు ఇష్టమైతే మీ చిత్తమైతే బిడ్డలు స్వస్థపరచడం నా తండ్రి. మరి వాళ్ళు అలా బాధపడతా ఉంటే చూసి తట్టుకునే మనసు నా తండ్రి మీరు మాకు ఇవ్వలేదు ప్రభా. అది మీ మనసే నా తండ్రి, మీ మనసే కాబట్టి నా ప్రభా బిడ్డల మీద జాలిపడి దయ చూపించి ప్రభా కనికరపడి నా తండ్రి బిడ్డల మీద నా తండ్రి మీ హస్తం ఉంచి ప్రభా సంపూర్ణ స్వస్థత మీరు దయచేయండి. మీ చిత్తమే జరగాలి కానీ నా మాట కాదు ప్రభా. కానీ మీరు అన్యాయస్తులు కారు నా తండ్రి, జాలి గల దేవుడు ప్రభా, మీరు కనికరం గల దేవుడు నా తండ్రి. మరి బిడ్డలకు నా కుటుంబ సభ్యులకు కూడా నా తండ్రి మరి ధైర్యాన్ని ఇవ్వండి ప్రభా. బిడ్డలకు నా ధైర్యాన్ని తీసివేసి అల్ప విశ్వాసాన్ని తీసివేయండి ప్రభా, భయాన్ని తీసివేసి ప్రతి ఒక్కరికి నా ప్రభా కుటుంబ సభ్యులకి నా తండ్రి ధైర్యాన్ని మీరు ఇవ్వండి. ఖచ్చితంగా నా తండ్రి నా వాళ్ళని స్వస్థపరుస్తాడు, నా తండ్రిని స్వస్థపరుస్తాడు, నా ఇంట్లో వాళ్ళకి సంపూర్ణ స్వస్థత ఇస్తాడు. మేమేదో గొప్ప వాళ్ళమని కాదు, అయినా నా తండ్రి జాలి గల తండ్రి, కనికరం గల తండ్రి అని ప్రభా బిడ్డలు ధైర్యంగా ఉండేలా మీ కృపను గ్రహించండి. అలాగే గర్భఫలం కోసం నా తండ్రి ఎంతో మంది బిడ్డలు నా ప్రభా మ్యారేజ్ అయ్యి ఎన్నో సంవత్సరాలైంది కానీ గర్భఫలం పొందుకోలేకున్నామని ప్రభా బిడ్డలు బాధపడుతున్నారు నా తండ్రి. ప్రార్థన చేస్తున్నా కానీ జవాబు రావట్లేదు సిస్టర్ అని బాధపడుతున్నారు, భయపడుతున్నారు ప్రభా. మరి బిడ్డల మీద కనికరపడిన ప్రభా, బిడ్డల మీద దయ చూపించి నా తండ్రి మరి గర్భాశయంలో ఎటువంటి ప్రాబ్లం లేకుండా నా ప్రభా, ఎటువంటి లోపం లేకుండా నా తండ్రి గర్భాశయాన్ని క్లీన్ చేసి నా ప్రభా బిడ్డలు నా తండ్రి ఈ నూతన సంవత్సరంలోనైనా ఒక మంచి గుడ్ న్యూస్ మాతో పంచుకునేలా మీ కృప అనుగ్రహించండి. బిడ్డలు ఎప్పుడు సంతోషంగా ఉండాలన్నదే కదా ప్రభా మీ ఉద్దేశం. బిడ్డలు సంతోషంగా ఆనందంగా గడపాలనే కదా నా తండ్రి మీరు ఉద్దేశించింది. కానీ మేమే నా తండ్రి మా సొంత ఆలోచన మీద మా సొంత మరి ఇష్టాల మీద నా తండ్రి దారి తప్పిపోతున్నాం నా ప్రభ. మీ మాట లెక్క చేయట్లేదు, మీరు చెప్పిన మాటకి లోబడట్లేదు ప్రభ. మీ వాక్యాన్ని పక్కన పెట్టేసి లోకాన్ని ఫాలో అవుతున్నాం. మాకు నచ్చినట్టు మేము హ్యాపీగా ఉంటున్నాం కదా అనుకుంటున్నాం, కానీ దానివల్ల మీ మనసు నొచ్చుకుంటుందని గ్రహించలేకపోతున్నాం ప్రభ. వెర్రి వాళ్ళం నా తండ్రి, ఈ లోకపరమైన జ్ఞానం వెర్రితనం అన్నారు ప్రభ. వెర్రి వాళ్ళమే నా తండ్రి, జ్ఞానం లేని వాళ్ళం ప్రభ. మీ మనసు నొచ్చుకుంటుంది అని గ్రహించలేని వెర్రి వాళ్ళం నా తండ్రి. జాలి గల దేవా, కరుణ గల దేవా, మా మీద దయ చూపించి మా మీద జాలిపడి ప్రభ మా బలహీనతలు ఎరిగి ఉన్న దేవా మరి సరైన దారిలో నా తండ్రి మమ్మల్ని నిలబెట్టి ప్రభా నడిపించి నా తండ్రి మరి బిడ్డల గర్భాలను తెరవండి ప్రభా. ప్రతి ఒక్కరు నా తండ్రి ఈ ప్రార్థనలో ఎవరైతే ఏకీభవిస్తున్నారో, ఇంకా ఎవరైతే అనేక మంది ప్రభా గర్భఫలం కోసం మీ పాదాలు పట్టుకొని కన్నీరు కారుస్తున్నారు, ప్రతి ఒక్కరి మీద నా తండ్రి మీరు జాలిపడి ప్రభా కరుణ చూపించి నా తండ్రి దయ చూపించి నా ప్రభా బిడ్డల గర్భాలను తెరవండి నా తండ్రి. వారికి వివాహమై ఎన్ని సంవత్సరాలైనా పర్వాలేదు, మీకు అసాధ్యమైనది ఏది లేదు ప్రభా. మరి హన్నా ప్రార్థన చేసినప్పుడు నా తండ్రి మరి మొదట ఆమె దుఃఖాన్ని తీసివేసిన దేవా, హన్నా వలె నా తండ్రి ప్రతి ఒక్కరు ప్రభా గర్భఫలం కోరుకునే వాళ్ళు నా తండ్రి మరి హన్నా వలె వారి హృదయాన్ని కృమ్మరించే ప్రార్థన ప్రభా, అటువంటి ప్రార్థన బిడ్డలకు దయచేయండి నా తండ్రి. ఎలా ప్రార్థన చేయాలో బిడ్డలకు తెలియట్లేదు ప్రభా, ఎలా పొందుకోవాలో బిడ్డలు గ్రహించలేకపోతున్నారు. జాలి గల దేవా, బిడ్డల మీద జాలిపడి కనికరపడి ఈ లోక జ్ఞానం వెర్రితనంగా నా తండ్రి మీరు చూసిన ప్రభా మరి ఎలా ప్రార్థన చేయాలో, ఎలా వాళ్ళ హృదయాన్ని హన్నా వల్ల ఎలా కృమ్మరించాలో నా తండ్రి బిడ్డలకు తెలివి జ్ఞానాన్ని ఇవ్వండి నా ప్రభా. మరి ఎటువంటి థైరాయిడ్ సమస్య ఉన్నా సరే నా తండ్రి, గర్భాశయంలో ఎటువంటి లోపం ఉన్నా సరే నా ప్రభా సంపూర్ణ స్వస్థత ఇవ్వగల శక్తి మీకు మాత్రమే ఉంది నా ప్రభా. మరి ఎన్ని హాస్పిటల్స్ తిరిగినా గర్భఫలం రాలేదు అని బాధపడుతున్నారు, పరమ వైద్యులు మీరున్నారని బిడ్డలు గ్రహించాలి నా తండ్రి. నా తండ్రి పాదాలు పట్టుకున్నాను, నాకైతే అర్హత లేదు, తండ్రిని అడిగే అర్హత లేదు, ఎందుకంటే ఎంత ఘోరమైన పాపిను నాకు తెలుసు, నేను ఎలా జీవిస్తున్నాను నా తండ్రికి తెలుసు. అయినా సరే నా తండ్రి నాకు ఈ అవకాశం ఇచ్చాడంటే ఖచ్చితంగా నా గర్భాన్ని తెరవబోతున్నాడు అనే విశ్వాసాన్ని బిడ్డలు బలపరచండి నా తండ్రి. ఖచ్చితంగా నేను గర్భఫలాన్ని పొందుకుంటాను, నా తండ్రి ఇచ్చే బహుమానాన్ని నేను పొందుకుంటాను. నాకైతే అర్హత లేదు, అయినా నా తండ్రి నా మీద జాలి పడతాడని బిడ్డల్లో విశ్వాసాన్ని బలపరచండి నా ప్రభా. ఎన్నో అవమానాలు నా తండ్రి, ఎంతో మంది మమ్మల్ని అవమానకరంగా మాట్లాడుతున్నారని బాధపడుతున్నారు. మనుషుల వైపు, మనుషుల మాటల వైపు వాళ్ళు చూడొద్దు నా ప్రభా, మీ వైపు చూడాలి. ఆదరించే ఓదార్పునిచ్చే మీ వైపే నా తండ్రి బిడ్డల మనసు త్రిప్పండి నా ప్రభా. మరి బిడ్డలకి ఇంకా ఓర్పు సహనాన్ని అలవాటు చేయండి. ఏదైనా విషయంలో వాక్యానికి వ్యతిరేకంగా నడుచుకొని ఉంటే దయచేసి ప్రభా బిడ్డల మీద కనికరపడి
ఒక గద్దెంపు ఇచ్చైనా సరే నా తండ్రి వారిని సరైన దారిలో నడిపించి బిడ్డలకి గర్భఫలాన్ని దయచేయమని అడుగుచున్నాం ప్రభా. మీరిస్తేనే కానీ నా తండ్రి ఇక ఎవ్వరి వల్ల అది సాధ్యం కాదు ప్రభా. ఎన్ని హాస్పిటల్స్ తిరిగినా అది సాధ్యం కానే కాదు నా తండ్రి. గర్భఫలం దయచేయమని మీ పాదాలు పట్టుకొని అడుగుతున్నాం. మిమ్మల్ని అడిగే అర్హత లేని వాళ్ళం నా తండ్రి. అయినా సరే మాకు మీరు తప్ప ఎవరున్నారు ప్రభా. అలాగే నా తండ్రి మీ కృప వల్ల మీ దయ వల్ల గర్భఫలం పొందుకున్న బిడ్డలు ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. మరి బిడ్డల చుట్టూ నా తండ్రి కడుపులో ఉన్న శిశువు చుట్టూ నా ప్రభ మీ రక్షణ కంచె వేయండి నా ప్రభ. మరి శిశువుకి నా తండ్రి ఎటువంటి అనారోగ్య సమస్యలు బిడ్డకు రాకుండా నా ప్రభ. మరి ఏ సమయంలో ఏ నెలలో ఎంత బరువు ఉండాలి, ఎలా ఏ గ్రోత్ ఎలా ఉండాలనేది ప్రభ ప్రతి ఒక్కటి నా ప్రభ మరి మంచిగా ఉండేలా మీ కృప అనుగ్రహించండి. అన్ని అవయవాలు సక్రమంగా ఏర్పడేలా మీ కృప అద్భుత కార్యాన్ని ప్రభా బిడ్డలో జరిగించండి. ఎటువంటి లోటు, ఎటువంటి లోపం, ఎటువంటి సమస్య లేదు అని ప్రభా సంతోషంగా నా తండ్రి డాక్టర్లు రిపోర్ట్స్ ఇచ్చేలా మీ కృప అనుగ్రహించండి. తల్లి చుట్టూ బిడ్డ చుట్టూ మీ యొక్క కాపుదల, మీ రక్షణ కంచెవేయండి, రెండంచుల కంచెవేయమని అడుగుచున్నాం ప్రభా. మరి గర్భంలో బిడ్డ మీరిచ్చిన బిడ్డ ఉంచుకొని ఆ తల్లి నా తండ్రి మీరు చేసిన మేలు, మీరిచ్చిన బహుమానం, నా తండ్రి దగ్గర నుంచి నేను బహుమానం పొందుకున్నాను, నేనే పాటిదాన్ని, నాకేం అర్హత ఉంది, నేనేమో భక్తి గలదాన్ని కాదే, అయినా నా తండ్రి నా మీద జాలిపడి కనికరపడి నా గర్భాన్ని తెరిచాడు, నాకు బిడ్డనివ్వబోతున్నాడని సంతోషంగా ప్రతిరోజు నా తండ్రి మనస్ఫూర్తిగా మీకు కృతజ్ఞతలు చెప్పే హృదయాన్ని ప్రభా ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించండి. మరి డెలివరీలకు ఎవరైతే సిద్ధంగా ఉన్నారో ప్రతి ఒక్కరికి నా ప్రభా నార్మల్ డెలివరీని మీరు దయచేయండి. వారిలో ఉన్న అపనమ్మకం, అవిశ్వాసాన్ని తీసివేయండి ప్రభా. ప్రతి విషయంలో కూడా మీ వాక్యానికి లోబడి జీవించే హృదయాన్ని బిడ్డలకి ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. ఒక మంచి గుడ్ న్యూస్ నా ప్రభా బిడ్డలు మాతో పంచుకునేలా మీ కృప అనుగ్రహించమని అడుగుచున్నాం. అలాగే అప్పుడు ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నారు బిడ్డల వైపు ఒక్కసారి చూడండి. తప్పిపోయిన కుమారుడు లాగా ప్రభా, తప్పిపోయిన కుమార్తెలాగా వారి సొంత ఆలోచనతోనే మరి తప్పు చేసే మన బిడ్డలకి మరి వారు తప్పు తెలుసుకునే అవకాశం మీరు ఇచ్చారు. ఆ మనసు గ్రహించుకునే మనసు మీరు ఇచ్చారు ప్రభా. మేము అడిగిన మాకు ఆ మనసు, మా ప్రార్థనకి జవాబు ఇవ్వడానికి మేమే పాటి వారం నా తండ్రి. మేమెంత, మా బ్రతుకెంత నా ప్రభా. అయినా జాలి గల దేవా మీకే స్తోత్రం. మరి బిడ్డలు వారు చేసిన తప్పు వాళ్ళు తెలుసుకొని నా తండ్రి పశ్చాత్తాపడి కన్నీటితో మీ పాదాలు పట్టుకుంటున్నారు ప్రభా. మాదే తప్పు తండ్రి, మా సొంత ఆలోచనతో మేము చేసాం, అందుకే మాకు నష్టం. ఈ అప్పుల సమస్యలని ప్రభా బిడ్డలు నా తండ్రి వారు చేసిన తప్పు మీ పాదాల దగ్గర ఒప్పుకుంటుండగా నా తండ్రి బిడ్డల మీద జాలిపడి కనికరపడి బిడ్డలకు నా ప్రభా మరి అప్పులు తీరే దారి ప్రభా ఒక మార్గాన్ని మీరే చూపించి మరి అడుగుచున్నాం. మనుషుల వైపు బిడ్డలు చూడకూడదు ప్రభా. మనుషులను నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు, రాజులను నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు అని చెప్పిన దేవా బిడ్డలు నా తండ్రి మనుషుల వైపు వాళ్ళు చూడొద్దు నా ప్రభా, మీ దగ్గరికే రావాలి ప్రభా. మరి బిడ్డలు ఎంతో వేదన పడుతున్నారు, భయపడుతున్నారు నా తండ్రి. వారికున్న భయాన్ని తీసివేయండి ప్రభా, అపనమ్మకాన్ని, అవిశ్వాసాన్ని తీసివేయండి నా తండ్రి. నా తండ్రి నాకు ఈ అవకాశం ఇచ్చాడు, నా తప్పు నేను తెలుసుకుని పశ్చాత్తాపపడే మనసు నా తండ్రి నాకు ఇచ్చాడు అంటే ఖచ్చితంగా అప్పుడు తీరే మార్గాన్ని కూడా నా తండ్రి చూపిస్తాడు నాకు. ఒక దారి మోసుకుపోయినా ఇంకొక దారి నాకు తెరుస్తాడని ప్రభా బిడ్డలు ధైర్యంగా విశ్వాసంతో ఉండేలా మీ కృప అనుగ్రహించండి. వాళ్ళని ఆటంకపరుస్తున్న దురాత్మ శక్తులను ప్రభా, అపవాద శక్తులు నా తండ్రి యేసు నామంలో బంధిస్తున్నాం నా ప్రభా. మరి బిడ్డల ప్రార్థనకి జవాబిచ్చి నా తండ్రి ఎన్ని సమస్యలున్నా సరే ధైర్యంగా ఎలా ఎదుర్కోవాలో బిడ్డలకు నేర్పించండి ప్రభా. మరి యోబు గారికి నా తండ్రి ఎన్ని సమస్యలున్నా సరే అయిన వాళ్ళు ఉన్న సమస్తాన్ని పోగొట్టుకున్నాడు, అయినా సరే మీ పాదాలు విడిచిపెట్టలేదు. ఎంత ధైర్యంగా, ఎంత విశ్వాసంతో యెహోవా ఇచ్చను, యెహోవా తీసుకొనెను అని ప్రభా ఎంత గొప్ప మాట నా తండ్రి. మరి యోబు గారు నోటి వెంట ఇచ్చిన దేవా అదే మాట, అదే విశ్వాసాన్ని, అదే ధైర్యాన్ని ప్రభా బిడ్డలకు కూడా ప్రభా ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. అధైర్యపడకూడదు ప్రభా. ఎన్ని సమస్యలు వచ్చినా సరే వణకకుండా నా తండ్రి బెణకకుండా ప్రభా సింహము వలె ధైర్యంగా ఉండేలా మీ కృప అనుగ్రహించండి. నా తండ్రి పాదాల దగ్గర నేను ఒప్పుకున్నానంటే ఖచ్చితంగా నా తండ్రి జాలిగల తండ్రి, నా తండ్రి పక్షపాతి కాడు అని ప్రభా బిడ్డలు తెలుసుకుని ప్రభా ధైర్యంగా ఉండేలా మీ కృప అనుగ్రహించండి. అలాగే ప్రభా ఇంకా ఎవరైతే నా తండ్రి మరి కుటుంబాల్లో మారు మనసు కోసం నా తండ్రి కుటుంబంలో నా తండ్రి మరి గొడవలు ఉన్నాయని నా ప్రభా మనశ్శాంతి లేదని ఎవరైతే బాధపడుతున్నారో ప్రతి ఒక్కరి కుటుంబాన్ని మీరు దర్శించండి ప్రభా. శాంతి సమాధానంతో బిడ్డల కుటుంబాలను నింపండి నా తండ్రి. సంతోషంగా ఉండాలి. వాళ్ళు పూరి గుడిసెలో ఉన్నా సరే మంచి
మేడ మిద్దెల్లో ఉన్నా సరే ప్రభా సంతోషంగా ఎలా ఉండాలి, వాళ్ళ చేతి కష్టార్జితాన్ని ఎలా ఉపయోగించుకోవాలి ప్రభా. బిడ్డలకు తెలివి జ్ఞానాన్ని ఇవ్వండి నా తండ్రి. వారికి ఉన్న సమస్య వైపు వాళ్ళ మనసు ఉండకూడదు. ఎన్ని సమస్య వచ్చినా సరే నా తండ్రి దగ్గర నుంచి నేను దూరం అవుతున్నానేమో, ఏదో విషయంలో నా తండ్రిని బాధ పెట్టాను, అందుకే నాకు ఈ సమస్యని మొదట మీ పాదాల దగ్గరకు వచ్చి కన్నీటితో ఆ తప్పు ప్రభా ఒప్పుకునే హృదయాన్ని ప్రతి ఒక్కరికి ఇవ్వండి ప్రభా. మరి బిడ్డల సమస్యలకి పరిష్కారం మీరే చూపించమని అడుగుచున్నాం ప్రభా. ప్రార్థన అవసరతలు నా దగ్గరకు వచ్చినాయి కాదు నా తండ్రి, నేనే పాటిదాన్ని ప్రభా. బిడ్డలు మీ మాట బిడ్డలకు చేరవేయడం వరకే కదా నా తండ్రి, అందుకు కూడా నాకు అర్హత లేదు, అయినా సరే అవకాశం మీరు నాకు ఇచ్చారు, అందుని బట్టి మీకే స్తోత్రం ప్రభా. మరి బిడ్డలు నా తండ్రి ప్రార్థన అవసరతలు నా దగ్గరికి తీసుకురాకూడదు ప్రభా, మీ దగ్గరికి తెస్తున్నాం, మీ పాదాల దగ్గర పెడుతున్నాం నా తండ్రి. బిడ్డలు చేసిన ప్రార్థనకి జవాబు ఇవ్వండి మరి అడుగుచున్నాం నా ప్రభా. అలాగే నా తండ్రి మరి కుటుంబంలో అశాంతిని తీసివేయండి ప్రభా, ప్రశాంతంగా ఉండాలి ప్రతి ఒక్కరు ప్రభా. ఎవరెవరైతే మీకు మొర పెడుతున్నారు, మీ సన్నిధిలోకి వెళ్తున్నారు ప్రభా, మీ గురించి ఆలోచిస్తున్నారు, ప్రతి ఒక్కరి కుటుంబాన్ని ప్రభా మీరు దర్శించండి. ఎటువంటి గొడవలు, ఎటువంటి అప్పులు, ఆర్థిక సమస్యలు లేకుండా ప్రభా ప్రశాంతంగా వారి చేతి కష్టార్జితంతో ప్రభా వాళ్ళు సుఖంగా సంతోషంగా జీవించేలా ఆశీర్వాదం బిడ్డల కుటుంబాల్లో మీరే ఇప్పుడే ఈ రోజే నా తండ్రి మరి ఇవ్వమని అడుగుచున్నాం నా ప్రభా. అలాగే నా తండ్రి తెల్లవారుజామున 3 గంటలకు లేచి మీతో మాట్లాడాలని ఎవరైతే నా తండ్రి ఆశ కలిగి ఉన్నారో, ఆశ కలిగించింది మీరే, ఆశపడి ప్రాణాన్ని తృప్తిపరిచేది మీరే నా తండ్రి. మరి బిడ్డల మీద జాలిపడిన ప్రభా మీరే తట్టి నా తండ్రి లేపి బిడ్డల్ని ప్రార్థనలో కూర్చోబెట్టండి. మీరు ఏవేవైతే బిడ్డలకు ఇవ్వదలిచి ఉన్నారో నా తండ్రి, ఏ ఆశీర్వాదాలు బిడ్డల కోసం మీరు సిద్ధపరిచి ఉంచారో నా తండ్రి, మరి అదే మాట వారి నోటి వెంట వచ్చేలా మీ కృప అనుగ్రహించిన ప్రభా. నాకు ఇవ్వబోయేది నా నోటి వెంట వచ్చేలా మీరు చేశారు, అదే కృప నా తండ్రి బిడ్డలకు కూడా ఇవ్వమని అడుగుచున్నాం. నా మాట కాదు ప్రభా, మీ చిత్తమే జరగాలి నా తండ్రి. మరి బిడ్డలకున్న అధైర్యాన్ని, అల్ప విశ్వాసం, అపనమ్మకాన్ని తీసివేసి ప్రభా ధైర్యాన్ని ప్రభా, సింహము వంటి ధైర్యాన్ని బిడ్డలకు ఇచ్చి నా తండ్రి విశ్వాసంలో ఇంకా బలపరిచి మీకున్న ఓర్పు సహనం నా తండ్రి ఇంకా మా అందరికి అలవాటు చేయమని ప్రభా. పడకల మీదకు వచ్చేట్టుగా సుఖమైన నిద్ర చురుకైన మెరుకు మీరు దయచేయండి. మా పడకల చుట్టూ, మా చుట్టూ, మా గృహాల చుట్టూ, మా దేశం చుట్టూ మీ యొక్క రక్షణ కంచెమేమని అడుగుచున్నాం ప్రభా. ప్రతి ఒక్కరికి నా తండ్రి గాఢ నిద్ర మీరు దయచేయండి ప్రభా. మా సమస్యలను మీ చేతిలో పెట్టిన తర్వాత ఇక మేము ప్రశాంతంగా ఉండాలిగా తండ్రి. మరి ప్రశాంతమైన నిద్ర మా అందరికి దయచేయమని అడిగే అర్హత, పొందుకునే అర్హత లేని వాళ్ళం అయినా సరే యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.